కవర్ చేస్తుంది, మన మీటింగ్ పెట్టి పేపర్ కాస్ట్ ఎంత కవర్ చేస్తారు పేపర్లో. మన సింగిల్ కాలం వేస్తారు, వాళ్ళు బ్యానర్లు వేసుకుంటారు. చరిత్రలో కూడా అదే జరిగింది పాపన్నకు. మన నాయకులు చేద్దాం చూద్దాం చెప్పడం కాదు, చేసి చూపించిండు. గోల్కొండలు కొట్టిండు, 5,000 సైన్యాన్ని శత్రువుల చేతిలో ఓడిపోవద్దని చెప్పి పొడుచుకున్నాడు, వీరుడుగా జరిపాడు. ఇది మీకు అందరికి పుస్తక రూపంలో ఉంది. నేను కేవలం మీకు ఈ ఫోటోకి ఇంత గౌరవం ఎందుకు ఇస్తున్నాం అని చెప్పడానికి మాత్రమే. సోదరులారా, ఈ ప్రాణం ఉన్నంత వరకు గౌరవ కోసమే. ఎవడు భయపడకండి, మనకు జనబలం ఉంది. మనం అప్రకాశ్ని కండబలంతో ధనబలంతో గెలలేము, బుద్ధి బలంతో మాత్రం గెలవగలం. మనం బుద్ధి బలం నేర్చుకునే మీటింగ్లు పెట్టుకుందాం, బుద్ధి బలం నేర్చుకునే నాయకులు దొరకద్దాం. అప్పుడే మనకు విముక్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులు కొంచెం పెద్దవాళ్లకు సపోర్ట్గా ఉంటే బాగుంటుంది. సురలకు ఈశ్వరు కరుణా హృదయం కలకాలం కలిగించును విజయం. కౌండిన్యోద్భవ గీతాసారం సురలకు అదియే జీవాధారం. కంఠమహేశ్వరు కరుణా హృదయం కలకాలం కలిగించును విజయం. విశ్వవేదముకు విరిసిన కుసుమం విఖ్యాతం బగు పరమాద్వైతం. విశ్వవేదముకు విరిసిన కుసుమం విఖ్యాతం బగు పరమాద్వైతం. ఆదిశంకరుల శ్రీ గురుదైవం గౌడ పారయతత్వం. భక్తజనుల కది ఇచ్చును సత్వం, భక్తుడు ఈడిగా మారయతత్వం. బహుజనులేకం అయ్యే వైనం, ధీరుల ధీరుల చేసే వైనం. బహుజనులేకం అయ్యే వైనం, ధీరుల ధీరుల చేసే వైనం. వైరుల గుండెల చీల్చు విధానం, నేర్పిన పాపన చరితం ధన్యం. వైరుల గుండెల చీల్చు విధానం, నేర్పిన పాపన చరితం ధన్యం. గౌడుల త్యాగం అనుసరణీయం, గౌడుల వీరం ఆచరణీయం. గౌడుల త్యాగం అనుసరణీయం, గౌడుల వీరం ఆచరణీయం. గౌడుల చింతన విశ్వజనీనం, గౌడుల చింతన విశ్వజనీనం. గౌడుల పాలన కడురమణీయం. కౌండిన్యోద్భవ గీతాసారం సురలకు అదియే జీవాధారం. కంఠమహేశ్వరు కరుణా హృదయం కలకాలం కలిగించును విజయం. థ్యాంక్ యూ. అవుతాం కాబట్టి దయచేసి అది దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ, ఇప్పుడు ఒక్కసారి వివిధ ఉద్యమాలలో తర్వాత వృత్తిలో ప్రాణాలు కోల్పోయిన గౌడ మృతవీరులకు థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి
గౌడ సోదరులు, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ గౌడ విద్యార్థి సంఘం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానం చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రోగ్రాంలో పోయే ముందుగా మన కల్లుపాట సీడీని పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరించడం కోసం మనం వారికి మనవి చేస్తున్నాం. దీంతో పాటు పెద్దలతో పాటు గెస్టెడ్ శ్రీనివాస్ గౌడ్, నాన్ గెస్టెడ్ స్వామి గౌడ్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఏమైనా జరగాలి అందరు అట్లే అందరు జరగాలి. రవి జరుగు. ఇంకా మేమేం చేయాలి? గౌడ విద్యార్థి సంఘం దాని లక్ష్యాలు ఏంటి, అసలు ఎందుకు మన గౌడ విద్యార్థి సంఘం ఆవిర్భవించాల్సి వచ్చింది, దీనికి ఉన్న కారణాలు, పరిస్థితుల మీద ఒక 2 నిమిషాలు మాట్లాడాలని అనుకుంటున్నాం. కేవలం ఎస్సీ ఎస్టీలకే పరిమితం అయిపోయి ఉన్నది. మనలాంటి బీసీ జనం మొత్తం ఈ వివిధ సిద్ధాంతపరమైనటువంటి సంఘాల్లో ఉండి ఉద్యమాలు చేసుకుంటూ పోతున్నాం తప్ప, అయితే గౌడ విద్యా సంఘం అనేది ఒక కుల సంఘమే కదా, ఒక కులానికి సంబంధించింది. ఇది ఆవిర్భవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపై యూనివర్సిటీ స్థాయిలో కానీ వివిధ మేధావులు, అంతకుముందు వివిధ సిద్ధాంతపరమైనటువంటి ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు నిజంగా మేమేం సాధించినాం సిద్ధాంతపరమైన సంఘాల్లో ఉండి, కుల సంఘాలు చేసిన ఎస్సీ ఎస్టీలు ఏం సాధించగలిగింది అంటే వాళ్ళది కరెక్టా, మంది కరెక్టా, అసలు దాదాపు గతంలో ఏం జరిగింది, వర్ణ వ్యవస్థలు దొంతరలు చేసింది, ఈ విధంగా మనం ఎట్లా పోతే మనం సక్సెస్ అవుతాం అనే దాని మీద చాలామంది మేధావులు దీనిపై చర్చ చేశారు. అయితే దాంట్లో ఎక్కువగా చేసింది అప్పుడు జ్యోతిరావు పూలే వాళ్ళు స్వతంత్రానికి ముందు ఎన్నో ఉద్యమాలు చేసి మన గుర్తింపు తేవడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ స్వతంత్రం తర్వాత మీకు ఈ కులావసరాలు, కుల ఉద్యమాలు రావాల్సిన అవసరం లేకుండానే మనం రాజ్యాంగంలో ప్రత్యేకంగా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామనే ఉద్దేశంతో మనం రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. అయినప్పటికీ కూడా నిజంగా దాని ప్రకారం మనకు సమాన అవకాశాలు ఈ రాజ్యాంగంలో మనకు వచ్చినాయా, జనాభా ప్రాతిపదికన మనకు కావాల్సినవి, మనకు దక్కాల్సినవి మనకు దక్కినాయా అనే దానిపై మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది. నిజంగా చూస్తే ఏమైందంటే విద్య అనేది మన జాతుల్లో అసలు లేనే లేదు. దాదాపుగా పరిపాలనపరమైనటువంటి బాధ్యతల్లో అగ్రకులాలు ఉండడం, రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు కేవలం పుస్తకాలకే పరిమితం అయిపోవడం ఉండడం, మళ్ళీ మనం మొదటికి వచ్చేసి మన పరిస్థితుల్ని వెనక్కి తిరిగి చూసుకుంటే స్వతంత్రం వచ్చినా కానీ మన పరిస్థితి అదే విధంగా ఉంది. కాబట్టి మళ్ళీ మనం జ్యోతిరావు పూలే, అంబేద్కర్, పెరియారు, నారాయణగూరు లాంటి వాళ్ళ ఉద్యమాల్ని మళ్ళీ తలకెత్తుకోవాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది. ఇటువంటిది వివిధ రాష్ట్రాల్లో కూడా మళ్ళీ కుల ఉద్యమాలు రావడం జరిగింది. దాంట్లో సక్సెస్ అయ్యి ఇంత జనం ఉండి కూడా మనం ఒకరి కింది పోయి నాకు 2 సీట్లు 3 సీట్లు అని అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు మన ఓట్లు తీసుకొని మనకు సీట్లు ఇవ్వకపోవడం, ఓట్లు మన అయినప్పుడు సీట్లు వాడిచ్చేది మనకని దానిపై ఉద్యమాలు జరిగినాయి. వివిధ రాష్ట్రాల్లో సక్సెస్ అయినరు, రాష్ట్రాలు క్యాప్చర్ చేసారు. అంత జనాభా ఉన్నారు కాబట్టి వాళ్ళకు రాగలిగింది. దానికి వాళ్ళు కల్చరల్గా, కాన్సెప్చువల్గా వాళ్ళు డెవలప్ చేసుకోగలిగారు. అటువంటి పరిస్థితి మన రాష్ట్రానికి కూడా వచ్చేసింది. మన రాష్ట్రాల్లో కూడా ఎస్సీ ఎస్టీ ఉద్యమాలు చాలా బలంగా జరిగినాయి. వాళ్ళు అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నాయి. మనం బీసీ మూవ్మెంట్స్ తోటి పోతున్నప్పటికీ కూడా దాదాపు 60% జనాన్ని, కొద్దిమంది మేధావులు ఇటువంటి వాళ్ళు పోరాటాలు చేసినప్పటికీ కూడా జనంలో తగినంత చైతన్యాన్ని జనంలో తీసుకెళ్ళలేకపోయినాం. ఆ విధంగానే మళ్ళీ మనల్ని ఈ సిద్ధాంతపరమైనటువంటి అగ్రకుల పార్టీల చేతుల్లో, చెప్పు చేతుల్లో ఉండిపోయి మనం చివరికి
మళ్ళీ వాళ్ళకు బాధ్యత అనే పరిస్థితి వచ్చేసింది. దీనిలో నుంచి వచ్చినటువంటి మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎంత బలంగా వచ్చిందో. వాళ్ళు సామాజికంగానే ఆర్థికంగానే ఏ విధంగానూ ఎక్కువ లేనప్పటికీ కూడా వాళ్ళ జాతికి జరిగిన అన్యాయం మీద వాళ్ళు బాగా కృషి చేశారు అనేది మనం భావిస్తున్నాం. బీసీ కులాల్లో కూడా మొత్తం బీసీ ఉద్యమాల కన్నా ఎవరి కులాన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని ఎవరి కులాన్ని వాళ్ళు చైతన్యం చేసుకొని దాని ద్వారానే మాత్రమే మనం బీసీ కులాన్ని అభివృద్ధి చేసుకోగలం అనేటువంటి బలమైన నమ్మకాన్ని మళ్ళీ కొత్త తరంలో పడుతుంది. దానిలో భాగంగానే వివిధ విద్యార్థి సంఘాలు కూడా దానికి అనుబంధ సంఘాలు కుల సంఘాలతో పాటు అనుబంధ సంఘాలు కూడా ఏర్పడ్డాయి. దానిలో భాగంగానే బీసీ కులాల్లో ప్రధానంగా మన గౌడ విద్యార్థి సంఘం ఆవిర్భవించడానికి కూడా కారణం. ఇంతేకాకుండా వ్యక్తిగతంగా మేము కూడా ప్రత్యక్షంగా అగ్ర కులాలు వివిధ పార్టీలలో కానీ మేము చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ సెక్షన్లో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడమో చాలా ప్రత్యక్షంగా చూసినాం. అంతేకాకుండా మనకంటే తక్కువ జనాభా ఉన్న కులాలు మనకంటే ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఉండి వాళ్ళ కులానికి పేరు ఐడెంటిటీ చేసుకొని వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ కులాలకు హెల్ప్ చేసుకుంటుంటే ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి ఆ మధ్య ఒక గౌడు చెప్తున్నాడు, ఒక్కడ జాబ్ కోసం పోతే భుజమే చూసి జంజం తగులుతా లేదా అని టచ్ చేసి చూస్తున్నాడు. నీకే ఇస్తా బ్రదర్ అనుకుంటూ భుజమే చేసి జంజం తగులుతుందా లేదా అని చెక్ చేస్తున్నాను. అంటే వీడు మావుడా కాదా అనేదాన్ని ఐడెంటిఫై చేయడం. ఇక వేరే క్యాస్ట్ల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. రెడ్డి, కమ్మ, తెలమ, వీటి వాళ్ళందరూ కూడా ఏ విధంగా క్యాస్ట్ ఐడెంటిటీ నిజంగా మన జనం కూడా చాలా మంది అంటుంటారు. నిజంగా కూడా కమ్యూనిస్టు ఉద్యమాలే మనం చాలా నాశనం చేసినాయి. ఎందుకంటే సమాజం, రేపటి సమాజం, జనతా సమాజం ఏదో సమాజాలను చూపించి నీ ఇంటి ముందు నీకేం జరుగుతుందో చూడలేకుండా దుర్భరమైన పరిస్థితి. నిన్ను సిద్ధాంతం పేరు మీద నిన్ను విడదీసి నీ పక్కింటి నీ అన్నింటికి నీ తమ్మునింటికి నిన్ను పోకోకుండా చేసింది. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నిజంగా వీళ్ళు సమాజంలో మనకు సరైన న్యాయం చేసిరంటే మనం కూడా పరిశీలించుకొని చూసుకుందాం. దాన్ని ఎక్కడ జరిగింది న్యాయం? మనం వాళ్ళతో పాటు ఉద్యమాలు చేస్తున్నాం, కానీ తన్నులు తింటున్నాం, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, భార్య పిల్లలకు ఎడబాసిపోతున్నాం. అన్ని చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు నాయకులు అవుతున్నారు, మనమేమో క్యాడర్ అవుతున్నాం. వాళ్ళు లీడర్లు అయితే మనం క్యాడర్లు అయినాం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎట్లా జరుగుతుంది ఇక్కడ? దాంతోపాటు వాళ్ళ కుల ఐడెంటిటీని ఎంతో స్పష్టంగా ఇలా ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వివిధ పార్టీలలో పనిచేసి ఉండొచ్చు. వాళ్ళు ఇబ్బంది పడ్డా కానీ కాదు, మనం ఇక్కడ ఓపెన్ గా మాట్లాడుకోవడానికి వచ్చినటువంటి డిస్కషన్ ఇది. చాలా స్పష్టంగా ఇక్కడనే మనం చెప్పుకోవచ్చు. మరి కమ్యూనిస్టు పార్టీలు మిగతా పార్టీలలో అగ్రకుల పార్టీలు అయినప్పుడు కూడా మరి కులం పేరు పెట్టుకుంటున్నవి ఏంటి అనేంత రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ కమ్యూనిస్టు పార్టీలలో చాలా రిస్ట్రిక్షన్స్. కుల మీటింగ్ లో పోవద్దు అనేది ఆర్డర్ చేసేది. పార్టీ నివేదికలో పెట్టుకున్నారు కుల మీటింగ్ లో పోవద్దని. నివేదికలలో పెట్టుకొని మరి మన వాళ్ళని అణిచిపడేసారు. ఎందుకంటే కుల స్పృహ వస్తే, కుల చైతన్యం వస్తే వీళ్ళు మన చేతిలో చిక్కరు, మనకు జెండాలు వేయరు, మన ఎమ్మటి పోరాటాలు రారు. వీళ్ళు లేకపోతే తన్నులు తినేవాడు మన ఎమ్మటి ఎవడు ఉండడు. కాబట్టి తన్నులు తినడానికి వాళ్ళు ఉండాలి, దాన్ని ఆ అధికారాన్ని అనుభవించడానికి మనం ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇంకా మనకు మాయమాటలు చెప్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర క్లాసుల పేరు మీద వివిధ క్లాసుల పేరు మీద తీసుకొచ్చి నీ కళ్ళకు మైకం కప్పించి నీకు సిద్ధాంతపరమైనటువంటి గంతలు కట్టేసి నిన్ను ముందుకు రాకుండా చేస్తున్నారు. మనం చెప్తున్నాం, మీరు నిజంగా సమాజ నిర్వాహకులైతే, సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళైతే, జాతి ప్రయోజనాల కోసం పాటుపడే వాళ్ళైతే, నిజంగా వర్గ సమాజం కోసం పోరాటం చేసే వాళ్ళైతే నీ దాంట్లో పనిచేస్తున్న వాళ్ళే. ఒక ఆయన సురవరం సుధాకర్ రెడ్డి అని పెట్టుకుంటాడు, జోలకంటి రంగారెడ్డి అని పెట్టుకుంటాడు, నంద్యాల నరసింహారెడ్డి అని పెట్టుకుంటాడు. మీరంతా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, సెంట్రల్ నాయకులు. మల్లు వెంకట నరసింహారెడ్డి అని ఒక ఆయన పెట్టుకుంటాడు. వీళ్ళంతా పొలిట్ బ్యూరోలు. ఇంత ఉంచుకొని కూడా మీరు వల్ల మన సమాజం, కమ్యూనిస్ట్ సమాజం, వర్గరహిత సమాజం అని మీరు సిద్ధాంతాలు చెప్తున్నారు. ఈ విధంగా మన కళ్ళలో గంటలు కట్టి మనని ఒక 50-60 ఏళ్ళు వెనక్కి పంపించేసారు. నిజంగా చూడండి, సెంట్రల్లో చూడండి, అన్ని పార్టీలకు లీడర్లు మొత్తం అగ్ర కులాలు ఇక్కడ ఉన్నాయి, వర్ణాలు అక్కడ ఉన్నాయి, బ్రాహ్మిన్స్ మొత్తం అక్కడ, ఇక్కడ కమ్మ రెడ్డి చేతుల్లో ఉండిపోయినాయి. మొత్తం చాలా స్పష్టంగా జరుగుతుంది ఇది. నిజంగా మీకేమైనా జరుగుతుందా? మీకేమైనా అర్థమవుతుందంటే ఏమీ తెలియకుండానే ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండకుండా చేస్తున్నారు.
ఇద్దరు గౌళ్ళు కలిసి ఉండకుండా చేస్తున్నారు. ఒక ప్రొఫెసర్ చెప్తాడు, ఈ రాష్ట్రంలో ఎంత మంది అభివృద్ధి అయినా ఏం లేదు, ఎంత మంది చైతన్యమైనా ఏం లేదు, కానీ ఇద్దరు గౌళ్ళను గెలవనీయకుండా చేసినంత వరకు నీ రాజ్యాధికారాన్ని ముప్పు లేదని చెప్పుకుంటున్నారు. వాళ్ళ రాష్ట్ర క్లాసులో చెప్పుకుంటున్నారట, వాళ్ళ విధానాలలో చెప్పుకుంటారు, వాళ్ళ అప్పర్ కాస్ట్ హాస్టల్లో చెప్పుకుంటున్నారు. ఇద్దరు గౌళ్ళను మాత్రం కలవనివ్వకండి ఈ రాష్ట్రంలో. ఏంది ఇద్దరు గౌళ్ళు అంత పవర్ఫుల్ అని బయటనే తెలుస్తుంది, కానీ మనం ఆలోచించలేకపోతున్నాం. ప్రతి లీడర్ అప్పర్ కాస్ట్ లీడర్ పక్కన గౌడ్ని పెట్టుకుంటారు. ఎందుకంటే నా కులాన్ని కలుపుకొచ్చేటటువంటి శక్తి, దమ్ము, ధైర్యం, ఎదుర్కొనే శక్తి కూడా ఒక్క గౌడుకే ఉందండి. ఇంత బలమైన శక్తి ఉందనేది బయట తెలుస్తుంది తప్ప మనకు తెలవట్లేదు. మననేం చేస్తుంటే వాడు మన పక్కనే ఉంటాడు, నీకు ఫోన్ చేసి నీకు చెప్తాడు, నాకు ఫోన్ చేసి నాకు చెప్తాడు, మన ఇద్దరి మధ్య చేస్తాడు. చాలా ఏరియాలలో మేము ప్రత్యక్షంగా ఊర్లలో జిల్లాలలో చూసినాం. ఆ ఊర్లో ఒకటే రెడ్డి ఉంటాడు, అది రెడ్డి సర్పంచ్. ఆ ఊరు మొత్తం గౌడు జనాభా ఉంది, ఎక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం. చాలా స్పష్టంగా జరుగుతుంది ఈ కుట్ర. ఈ కుట్రని మనం ఛేదించకుండా, ఈ కుట్రని మనం అర్థం చేసుకోకుండా, మన వర్గాన్ని మనం చైతన్యం చేసుకోకుండా మనం ఒక్క అడుగు కూడా ముందుకు పోలేము. మన పెద్దలు చెప్తున్నారు అసెంబ్లీలో మాకు ఇన్ని సీట్లే, వాడెవడండి సీట్లు ఇవ్వడానికి. నేను చెప్తున్నా ఇక్కడ మన రాష్ట్రంలో మనం ఏ కులంతో సపోర్ట్ లేకుండా 17 నియోజకవర్గాలు గెలుస్తాం. మనం ఒక్క కులం కూడా మీరు మిగతా వాళ్ళు ఎవరు నాకు ఓటేయద్దు, మిగతా వాళ్ళు ఎవరు నాకు ఓటేయద్దని అనుకుంటే 17 నియోజకవర్గాలు గెలుస్తాము. పక్కన ఇంకొక కులాన్ని కలుపుకుంటే మనం 30-40 నియోజకవర్గాలు గెలుస్తాం. మనం ఇంత దమ్ము ధైర్యం జనాభా ఉండి కూడా వాడేవడండి వానికాడికి పోయి మీరు సీట్లు ఇస్తారని ఇంటి దగ్గర కావాలి కూర్చోవాలి. నీ ఉద్యమాన్ని నువ్వు ఎందుకు డెవలప్ చేసుకో? నీ ఊళ్ళో నీ ఇంట్లో మీటింగ్కి పోవాలంటే నువ్వు పక్కన రెడ్డిని అడగాలి. ఇది మీరు నేర్చుకుంటున్నది. నాకు నా వాడని చెప్పి ఒక్క మాట అని చెప్పి నీ వాళ్ళ కోట. అదే చూడండి, జానారెడ్డి వాళ్ళ ఊళ్ళో చిన్న డబ్బా కొట్టు ఫంక్షన్ కూడా పోతాడు, హోమ్ మినిస్టర్ అన్ని వదిలిపెట్టిపోతాడు. అది రెడ్డే ఇంటే చాలా స్పష్టంగా పోతున్నారు. మనం వాళ్ళని ఏం తప్పు అంటలేదు, వాళ్ళని కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం కూడా సర్పంచ్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఇంకెంత పెద్ద నాయకుడైనా కానీ మన వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని మనం కూడా పోదాం. మన జనాన్ని మనం గౌరవిద్దాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తారు గౌళ్ళలో ఐక్యత లేదని. ఎవరన్నారండి గౌళ్ళలో ఐక్యత లేదని? ఐక్యత లేదని ఎవరన్నారు? ఎక్కడైతే తోటి గౌడుని గౌరవించని వ్యక్తి ఉందో అతనికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు పక్క గౌడు రావట్లేదు. అంతే తప్ప గౌళ్ళని గౌరవించే వాళ్ళ కోసం జాతి మొత్తం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. దేనికైనా సిద్ధం అనేటటువంటి దానికి చాలా స్పష్టంగా ఉంది. దానికి జరిగిన ఉద్యమాలు మీ అందరికీ తెలుసు, మీ అందరికీ స్పష్టంగా తెలుసు. సీఎం అయితేనేమన్న ఉద్దేశంతో మజాస్కి గౌడ్ మీదకి చెంచాలను ఉసిగొల్పినటువంటి చరిత్ర కూడా తెలుసు మీకు. కానీ మొత్తం బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ, మన జనమే ఎక్కువ మంది బీసీ ఉద్యమాలు చేస్తున్నప్పటికీ, ఆ ఉద్యమాలు చేస్తున్న నాయకుడికి అన్యాయం జరిగితే ఒక్క బీసీ కులం కలిసి రాలేదు, ఒక ఎస్సీ ఎస్టీ కులం కలిసి రావడం లేదు. మళ్ళీ చివరికి ఎవరు తిరగాలి? ఎవరింట్లోనూ వాళ్ళే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. గౌడ విద్యార్థి సంఘం ఆవిర్భవించడానికి కారణాలు కూడా అదే. మనం ఎన్ని ఉద్యమాలు చేసినా, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక గౌడ్ దగ్గరికి పోయి, అన్న మనం మీటింగ్ పెడుతున్నాం, దానికి ఫుడ్ ఏదో ఏర్పాటు చేయాలి మీరు అంటే, బ్రదర్ మేము వివిధ సంఘాలకు మేము చాలా వెహికల్ పెట్టినాం, అది చేసినాం. అన్న ఇది ఇంత సంఘం అన్న, బయటిది కాదు, మనం దీనికి మనం కోఆపరేట్ చేసుకోవాలి అని చెప్తే, లేదు బ్రదర్ బీసీలు ఎస్సీ ఎస్సీ చాలా ఉద్యమాల్లో మేము అన్ని చేసుకుంటూ వచ్చినాం అని చెప్పింది. సరే ఓకే అనుకున్నాం. మొన్న వాడు ప్రభాకర్ రెడ్డి కళ్ళు గీసే నా కొడుకులారా అనగానే ఫోన్ చేసి ఏం చేస్తున్నారు ఉద్యమాలన్నీ, వాడు అసలు ఆ మాట తిడితే ఏం చేస్తున్నారు అన్నాడు. ఏం చేయాలన్నా, ఏం చేస్తున్నారు మీరు, అంత పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తున్నాం అంటారు, అదంటారు ఇదంటారు, ఏం చేస్తున్నారు, వాడు తిట్టిండు, మన కులాన్ని అవమానించిండు అంటే, అన్న మన గౌన్లోలం కాదు కానీ బీసీలం కదా, మనం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్తో ఉన్నవాళ్ళం కదా, మనకు అన్యాయం జరిగినప్పుడు పక్క బీసీ మన వదిలిపెట్టదా, మనకు కూడా సహకారం చేస్తాడు, ఒక బీసీ ఎస్టో ఏదో ఉద్యమం చేసేటప్పుడు కప్పకపోతాడు, అది చూద్దాం మనం. అదే చూస్తాడు నీ ఇంట్లో జరిగేదానికి వాడక చూస్తాడు. అది నీకు జరిగిన అవమానం, మన కులానికి జరిగిన అవమానం అంటే. అందుకే చెప్తున్నాను మన ఇంటి సంఘం ఒకటి ఉండాలని అని చెప్పి, అందుకనే చెప్పిన మన ఇంటి సంఘం. నువ్వు ఎంతమంది ఎన్ని చేసినా చివరికి నీ కులాన్ని రక్షించడం కోసం, నీ కులాన్ని చైతన్యం చేయడం కోసం
నీ కులాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక ఇంటి సంఘం అంటే గౌడ విద్యా సంఘం నీ కులాన్ని కాపాడడానికి నీ కులం ఉండాలనే దాన్ని ప్రాముఖ్యం చెప్పగానే బ్రదర్ నువ్వు అప్పటి దృష్టిలో పెట్టుకుని ఒక మాట నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్ అని. ఇందుకోసం అన్న మనం కూడా ఉండాలి, మన సంఘాన్ని మనం డెవలప్ చేసుకోవాలి, మనం ఇంకా ముందుకు పోవాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు చెప్తున్నాం బీసీ ఉద్యమాలు చేయండి, ఏ ఉద్యమాలన్నా చేయండి, కానీ నీ కులాన్ని నువ్వు గౌరవించుకోలేకపోతే ఎన్ని ఉద్యమాలు చేసినా చివరికి కులం నిన్ను దగ్గర చేయకపోతే చరిత్రలో నువ్వు మిగిలిపోవని చెప్తున్నాం. మేము చరిత్రలో మీరు నిలబడాలంటే, చరిత్రలో ఒక పేజీ మీకోసం కేటాయించాలంటే మీ కులాన్ని గౌరవించడం నేర్చుకోండి, మన కులాన్ని అభిమానించడం నేర్చుకోండి, కులాన్ని జరుగుతున్న అన్యాయంపై గొంతు విప్పడానికి ప్రయత్నం చేయండి. మొన్న అదే జరిగిన ఇష్యూ మీద నాయి బ్రాహ్మణులు చేసిన ఉద్యమం మన గౌళ్ళు ఎవరు చేయలేకపోయింది, మనకు పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్ లేకపోయింది. దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఇదే గౌడ విద్యా సంఘాన్ని ఎంఆర్పిఎస్ లాగా మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మారుతాం. ఇంకొక సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం 2 సంవత్సరాలు జరగకముందే దీన్ని ఒక ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ లాగా మార్చి మా జనం ఉన్నాం, మా బలం ఉంది, మాకు అన్ని రకాలు ఉన్నాం, మేము దీన్ని ఎంతవరకైనా మా హక్కుల్ని కాపాడుకుంటాం, మాకు కావాల్సిన వాటాను దక్కించుకుంటాం, మా అభివృద్ధిని మీరు సాధించుకుంటాం అనేటటువంటి బలమైనటువంటి సందేశాన్ని అలా పంపించి గౌడు లేకపోతే మనం ఏం చేయలేమనే విధంగా అగ్ర కులాలకు మనం ఒక మెసేజ్ని పంపించగలిగినప్పుడే మన ఆర్గనైజేషన్స్ లక్ష్యాలు, మన జాతి ప్రయోజనాలు నిలబడతాయని చెప్తున్నాం. ఎందుకంటే